ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో రంగంలోకి ఈడీ, కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు నోటీసులు. జనవరి 2, 3, 7వ తేదీల్లో హాజరు కావాలన్న అధికారులు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ. ఆర్థిక సంస్కర్తకు అశ్రునివాళి. అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. వచ్చే మంగళవారం 5,000 కోట్లు అప్పు చేయనున్న విజనరీ సీఎం చంద్రబాబు 6 నెలల పాలనలో 74,827 కోట్లకు అప్పు చేరిక. విద్యుత్ ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు. కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట సూపర్ సక్సెస్. చంద్రబాదుడు పాలనపై భగ్గుమన్న జనం. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు. ఉప్పాడ సెంటర్ వద్ద జనసేన ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది. టీడీపీ నేత సానా సతీష్ ఫ్లెక్సీలు తొలగించకపోవడంతో జనసేన నేతల ధర్నా. నేడు తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్న టీటీడీ ఈవో. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 29 కంపార్ట్మెంట్లలో భక్తుల క్యూ లైన్. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. రేపు కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం. ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. విశాఖ సాగర తీరంలో నేవీ సన్నాహక విన్యాసాలు. నేడు రేపు విన్యాసాల కార్యక్రమాలు. తెలంగాణలో కొనసాగుతోన్న చలి తీవ్రత. హైత్-నగర్ లో 18, మెదక్లో 18.3 డిగ్రీల ఉష్ణోగ్రత. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి దందా. నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. దేశ రాజధానిలో పడిపోతోన్న ఉష్ణోగ్రతలు. 2 రోజుల పాటు ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ. జమ్మూ కాశ్మీర్ దోడా ప్రాంతంలో భారీ హిమపాతం. మంచులో నిలిచిన వందలాది వాహనాలు. అస్తవ్యస్తమైన జనజీవనం. రేపు పిఎస్ఎల్వి C-60 రాకెట్ కౌంట్ డౌన్. 30వ తేదీ రాత్రి 9 గంటల 58 నిమిషాలకు ప్రయోగం. పంజాబ్ భటిండాలో ఘోర ప్రమాదం. 8 మంది మృతి. వంతెన రైలింగ్ ను ఢీకొట్టి కాలువలో పడిన బస్సు. పనామా కాలువ కొనేస్తానని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. ఆ కాలువ తమదేనన్న పనామా అధ్యక్షుడు జోస్ రౌల్. జర్మనీ పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్. పార్లమెంట్ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జర్మనీ పార్లమెంట్కు ఎన్నికలు. సచిన్ టెండూల్కర్ కు మరో గౌరవం. సచిన్ కు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లో సభ్యత్వం అందించిన ఎంసీసీ. 3వ రోజు కొనసాగుతున్న బాక్సింగ్ డే టెస్ట్. లక్ష్య ఛేదనలో దూసుకుపోతున్న భారత్. క్రీజ్లో నితీష్, సుందర్. రూపాయి మారక విలువ భారీగా పతనం. 2 ఏళ్ల జీవితకాల కనిష్ట స్థాయికి చేరిక. 7 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు. ఉత్తర భారత్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం.